హరే కృష్ణ అండి అందరికీ. 18 రోజుల్లో భగవద్గీత అధ్యయనం చేయడానికి అందరికీ కూడా స్వాగతం. నిన్న మనం 1వ అధ్యాయం చూసాము. ఈరోజు 2వ అధ్యాయం చూద్దాము. ముఖ్యంగా నిన్న మనం అర్జున విషాద యోగము అంటే సైనిక పరిశీలనం అనమాట. ఆ యుద్ధ రంగంలో సైనికుల యొక్క పరిశీలన అని ఆ పేరు కూడా వస్తుంది ఆ అధ్యాయానికి. నిన్న అది మనం చూసాము. ఈరోజు నిన్న ఎవరైతే కొంతమంది లేరు అంటే ఈరోజు కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం మళ్ళీ సమ్మరీ చూద్దాము. అంటే అక్కడ యుద్ధం చేయడానికి కౌరవులు అలాగే పాండవులు ఇరు సైన్యాల మొత్తం కూడా ఆ యుద్ధ రంగంలో ఉన్నారనమాట. ఆ భూమండలంలో ఉన్న మ్యాక్సిమం సైనికులందరూ కూడా ఆ యుద్ధ రంగంలో ఉన్నారు. కౌరవుల వైపేమో 11 అక్షౌహిణులు, పాండవుల వైపేమో 7 అక్షౌహిణులు సైన్యం ఉన్నారనమాట. అయితే ధృతరాష్ట్రుడు అంటే కౌరవుల యొక్క రాజు ధృతరాష్ట్రుడు, పాండవులకు కూడా ఏంటంటే ఆయన పెదనాన్న, రాజ్యం కూడా పాండురాజుది. కాకపోతే ఈయన తాత్కాలిక రాజుగా ఉంటూ ఆయన కొడుకులు చేసిన అంటే దుర్యోధనాదులు వీళ్ళందరూ చేసిన వాటి వల్ల ఏంటంటే వీళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసము చేసి వస్తారనమాట. అంటే మాయాజూదంలో వీళ్ళు మోసం చేయడము, దానివల్ల వీళ్ళు అరణ్యవాసం ఇవి చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఒక 5 ఊర్లన్నా ఇవ్వండి మేము పాలించుకుంటాము అని ఫస్ట్ ఏమో రాజ్యం అడుగుతారు, వాళ్ళు ఇవ్వనంటారు. తర్వాత ఒక 5 ఊర్లన్నా ఇవ్వండి మా రాజ్యాన్ని అంటే మా ఆ 5 ఊర్లని పాలించుకుంటాం ఎందుకంటే క్షత్రియులు కాబట్టి దాన్ని పాలించుకుంటాము అని చెప్తే దానికి కూడా దుర్యోధనుడు ఒప్పుకోడు అనమాట. సూది మనం మోపినంత స్థలం కూడా నేను ఇవ్వను అంటాడు. అలాగే ఎప్పుడైతే ఈ యుద్ధరంగంలో అక్కడ అక్కడ జరుగుతున్నదంతా తెలుసుకోవాలని ధృతరాష్ట్రుడు అనుకుంటాడో అప్పుడు వేదవ్యాసుల వారు ఆయనకి దృష్టి ఇస్తానన్నా కూడా, అంటే ఆయన పుట్టిగుడ్డివాడు కాబట్టి దృష్టి ఇస్తానన్నా కూడా నేను చూడదలుచుకోలేదు, చిన్నప్పటి నుంచి నాకు కళ్ళు లేవు కాబట్టి ఇంకెవరికైనా ఇవ్వమంటే అప్పుడు ఆ అవకాశం సంజయుడికి ఇస్తారనమాట. సంజయుడు వేదవ్యాసుని యొక్క శిష్యుడు, అలాగే ధృతరాష్ట్రుడికి కార్యదర్శి అనమాట. ఇప్పుడు ఆ యుద్ధరంగంలో ఏం జరుగుతూ ఉందో ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటే ఈయన తెలుసుకుంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు మొట్టమొదటిగా అడుగుతున్నారనమాట, ఆ యుద్ధరంగంలో ఇరు సైనికులు అంటే పాండవుల వైపు ఉన్న సైన్యము అలాగే కౌరవుల ఉన్న వైపు ఉన్న సైన్యము వీళ్ళందరూ కూడా అక్కడ సమకూడిన తర్వాత ఏం చేస్తున్నారు అని ఆయన ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ ధర్మక్షేత్రం అనమాట ఆ కురుక్షేత్రం అనేది. అంటే ఆ స్థలం చాలా గొప్పది, అక్కడ ధర్మమే విజయం సాధిస్తూ ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంతమంది ధర్మం వైపు వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆయనకి డౌట్ వచ్చింది ధృతరాష్ట్రుడికి, ఒకవేళ నా కొడుకులు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నా కుమారులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ధర్మం వైపు కానీ వెళ్ళారా, ఆ యుద్ధం అనేది జరుగుతుందా లేదా, లేకపోతే పాండవులకి కానీ దీన్ని రాజ్యాన్ని ఇచ్చేసి యుద్ధం లేకుండా సంధి కానీ చేసుకుంటారా అనే డౌట్ కూడా వచ్చిందనమాట. అంటే అదే ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన యొక్క పిల్లలే రాజ్యం చేయాలి, వాళ్ళే రాజుగా ఉండాలని ఆయనకు కూడా కోరిక ఉందన్నమాట. కాబట్టి ఆయన ఇది కూడా అక్కడ విచారణ చేస్తున్నారు, సంజయుడిని అడుగుతున్నారనమాట. అలాగే అక్కడ విడదీశారనమాట. మామకాహ పాండవాశ్చైవ అంటే నా పుత్రులు, మామకాహ అంటే నా వాళ్ళు, పాండవాశ్చైవ అంటే పాండుపుత్రులు. స్వయాన ఆయన తమ్ముడి యొక్క పిల్లలే అనమాట. మామూలుగానే ఒక రాజుగా ఉన్నవాడు ఏం చేయాలి, రాజ్యంలో ఉన్న పిల్లలందరూ కూడా అంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా తమ బిడ్డల్లాగా చూసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు, సొంత తమ్ముడి యొక్క పిల్లలను కూడా వేరుగా చూస్తున్నాడు. అట్లా ఆయన యొక్క మనస్థితి అక్కడ అలా ఉందన్నమాట. తర్వాత 1వ శ్లోకం ఆయన అడిగాడు, తర్వాత సంజయుడు చెప్తున్నారు దుర్యోధనుడు ఇలా వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన యొక్క రాజనీతిని ప్రదర్శిస్తున్నాడు అనమాట. ఏమని, అటు పక్కన చూసారా ద్రుపద పుత్రుడు అని చెప్పాడు అనమాట. దృష్టద్యుమ్నుడు అని చెప్పకుండా ద్రుపద పుత్రుడు. ఎందుకు, ఆ ద్రుపదుడికి అలాగే ద్రోణాచార్యుడికి కొంత పూర్వకాలంలో వైరం అనేది ఉందన్నమాట. కాబట్టి అది గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. అది గుర్తు చేసి ఇప్పుడు మీ ప్రియ శిష్యుడు మిమ్మల్ని చంపడానికే పుట్టిన అంటే మిమ్మల్ని వధిస్తానికే పుట్టిన ఆ దృష్టద్యుమ్నుడు అటువైపు ఉండి మన అటువైపు యొక్క ఆ సైనికులందరినీ కూడా ఆయన సైనికాధికారిగా ఉన్నాడు అనేది కూడా అక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏం చెప్పారు, ఈ కొన్ని శ్లోకాలేమో అటువైపు ఉన్న సైనికుల గురించి, తర్వాత కొన్ని శ్లోకాలేమో
వీళ్ళ వైపు ఉన్న సైనికుల గురించి కూడా వివరించడం, అంటే వాళ్ళ వైపు చాలా లిమిట్లో ఉన్నారు సైనిక బలం, మన వైపేమో అన్లిమిటెడ్గా ఉంది. అలాగే మనం భీష్ముడికి గనక రక్షణని గావిస్తే తర్వాత మనం ఆయన చేత సురక్షంగా ఉండబడతాము, దానివల్ల మనమే విజయం సాధిస్తాము అని కూడా చెప్పారనమాట. అలాగే ఇటు నా వైపు ఉన్న వాళ్ళు త్యక్త జీవితాహ, వాళ్ళ యొక్క జీవితాలని విడిచిపెట్టడానికి నా కోసం ఇంతమంది వచ్చారని కూడా అక్కడ దుర్యోధనుడు చెప్పడం జరిగింది. ఇలా చెప్తూ ఉన్నప్పుడు భీష్ముడు అది చూసి శంఖనాదం చేస్తారనమాట. ఎందుకు? దుర్యోధనుడు అక్కడ ఆయన్ని చెప్తూ ఉన్నారు, భీష్ముడికి రక్షణ గావిస్తే మనకి ఆయన విజయం సాధిస్తారు అని. అది విన్న భీష్ముడు ఆయన శంఖనాదం చేయడం, ఎందుకంటే దుర్యోధనుడు ఆనందం కోసం. తర్వాత పాండవుల వైపు ఉన్న వాళ్ళు కూడా శంఖనాదాలు చేయడం, ఇట్లా మనం నిన్న ఇవన్నీ చూసామన్నమాట. అలాగే పాండవులే విజయం సాధిస్తారు అంటానికి మనం కొన్ని అవి సిమ్టమ్స్ కూడా అక్కడ చూసాము. తర్వాత అర్జునుడు 2 సైన్యాల నడుముకి రథాన్ని తీసుకెళ్ళమనడం. ఎందుకు అంటే, నేను ఆ యుద్ధ రంగంలో నా ఇటువైపు ఉండి నేను ఎవరితో అయితే యుద్ధం చెయ్యాలో చూస్తే నేను తెలుసుకోగలుగుతాను కదా, ఎలా యుద్ధం చెయ్యాలో అని అడుగుతారనమాట. దానికి కృష్ణ భగవానుడు అక్కడ రథసారథిగా ఉన్నారు కాబట్టి ఆ రథాన్ని ఇరు సేనల నడుములో పెట్టడము. అప్పుడు అది ఆయన అర్జునుడు అటువైపు ఉన్న, అంటే వాళ్ళ తాతగారిని, గురువు గారిని, అట్లాగే బంధువులందరినీ, వీళ్ళందరినీ చూసిన తర్వాత కొంత భయము అంటే వీళ్ళందరినీ చంపాలేమో అని జాలితోటి అలా ఆయన ఉన్నారనమాట. అంటే దుర్యోధనుడు కూడా భయపడతారు వాళ్ళ యొక్క సైన్యాన్ని, అంటే అటువైపు పాండవుల వైపు ఉన్న సైన్యాన్ని కూడా చూసి దుర్యోధనుడు కూడా భయపడతాడనమాట. కానీ అతని భయంలోనేమో స్వార్థం ఉంటుంది, అర్జునుడి యొక్క భయంలోనేమో ఆయన దయ చూపిస్తున్నారనమాట. వీళ్ళందరినీ నేను చంపాలా, దీనికంటే కూడా ఇది వదిలేసి వెళ్ళిపోతే నాకు ఈ రాజ్యము వద్దు, ఇవి ఏమీ వద్దు అన్నట్లుగా ఆయన అడగడం జరిగింది. అలాగే వర్ణాశ్రమ ధర్మాలన్నీ పాడైపోతాయి, వీళ్ళని చంపితే తర్వాత ఆ రాజ్యం వస్తే ఆ ఆనందాన్ని నేను ఎవరితో పంచుకోవాలి అని ఇట్లా కొన్ని అడిగారనమాట. అడిగి నేను ఇంకా యుద్ధం చేయలేను, నా అవయవాలన్నీ కూడా కంపిస్తూ ఉన్నాయి, అలాగే నాకు రోమాంచకం అవుతుంది, నా అది గాంధీవం జారిపోతుంది, ఇట్లా కొన్ని చెప్పడం జరిగింది. ఈరోజు మనం ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగం, అంటే గీతాసారం, భగవద్గీత యొక్క సారం మొత్తము ఈ అధ్యాయంలో ఇమిడి ఉందన్నమాట. కాబట్టి మనం ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. అలాగే మీ అందరు కూడా బ్లెస్ చేయండి, సరైన టైంలో సరైన అవార్డ్స్ వచ్చేలాగా. హరే కృష్ణ అందరికి. మనం చాప్టర్ 1లో చూసింది ఇదనమాట. ధృతరాష్ట్రుడు సంజయ్ని అడగడం,
అక్కడ మొదటి శ్లోకంలో, తర్వాత దుర్యోధన యొక్క మైండ్ సెట్, తర్వాత పాండవులే విజయం సాధిస్తారనడానికి సిమ్టమ్స్, తర్వాత అర్జున రిక్వెస్ట్ తీసుకెళ్ళి ఆ 2 సేనల మధ్య రథం నిలుపమనడం, తర్వాత అర్జునుడు 4 లాజికల్ రీజన్స్ చెప్పారనమాట, నేను యుద్ధం చేయలేను అని అనడానికి. ఆయన చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి అనమాట. ఒకటి కరుణ, దయతో నేను వాళ్ళని చంపలేనని చెప్తున్నారు. అలాగే ఈ రాజ్యాన్ని పొందడం వల్ల నేను భోగించలేను, ఎందుకంటే వీళ్ళందరూ చనిపోతే నేను ఎవరితో ఆ ఆనందాన్ని పంచుకోవాలి. అలాగే వాళ్ళని చంపడం పాపం కదా అన్నారు. అలాగే వంశం అంతా కూడా నాశనం అవుతుందని చెప్పారు. అలాగే ఈ 2వ అధ్యాయం స్టార్టింగ్ లో కూడా అనిశ్చయత, నేను ఇది తెలుసుకోలేకపోతున్నాను అని చెప్తారనమాట. మొదటి శ్లోకం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఇక్కడ సంజయుల వారు చెప్తున్నారనమాట. సంజయుడు పలికెను, శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్న అర్జునుడిని చూసిన మధుసూదనుడు అంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు. అక్కడ ఆయన ఆ కన్నీళ్లు కార్చుకుంటూ ఇంకా నేను యుద్ధం చేయలేనని చెప్పారు కదా, దానికి సంజయుడు ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. నెక్స్ట్ 2.2. శ్రీ భగవానువాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ గా శ్రీ భగవానువాచ, మనం ఇంతవరకు చూస్తే మొదటి అధ్యాయంలో ఏంటంటే, ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు పలికాడో ధృతరాష్ట్ర ఉవాచ అన్నారు. సంజయుడు చెప్పేటప్పుడు సంజయ ఉవాచ అని చెప్పారు. అలాగే అర్జునుడు పలుకుతున్నప్పుడు కూడా అర్జున ఉవాచ అని చెప్పారనమాట. కానీ ఇక్కడ కృష్ణుడు పలుకుతున్నప్పుడు చూడండి, శ్రీ భగవాన్ ఉవాచ అంటే శ్రీ భగవానుడు స్వయాన సాక్షాత్గా భగవంతుడే పలుకుతున్నాడు అనమాట. అందుకే పరాశరముని చెప్తారనమాట. పరాశరముని ఎవరు అంటే వేదవ్యాసుని యొక్క తండ్రి. ఆయన భగవానుడు అనే ఆ పదానికి ఎలా అంటే ఏవైతే కలిగి ఉంటే నిజమైన భగవానుడు అవుతారో అనే దానికి ఒక 6 అంటే ఇక్కడ చెప్పండి, చూడండి, ఆల్ అట్రాక్టివ్ ఈజ్ భగవాన్. ఈ 6 లక్షణాలు ఎవరికైతే సంపూర్ణంగా ఉంటాయో వాళ్ళు నిజమైన భగవానుడు. అందుకే ఇక్కడ ఆయన సంస్కృతంలో కూడా శ్లోకం ఉంటుందన్నమాట. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవం షణ్ణం భగ ఇతింగన అంటే ఐశ్వర్యము, సంపూర్ణమైన ఐశ్వర్యము, అలాగే బలము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము, ఇట్లా ఈ 6 ఎవరికైతే సంపూర్ణంగా ఉంటాయో వాళ్ళని భగవాన్ అంటారనమాట. అందుకే ఇక్కడ భగవాన్ ఉవాచ అని చెప్పారు. అందుకే శ్రీకృష్ణ ఉవాచ అని కూడా అనలేదు. ఎందుకు? ఆయన ఐశ్వర్యం, మనకి ఆయన ఐశ్వర్యం గురించి తెలిసిందనమాట. ఆయనకి 16,108 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క భవంతిలో ఉంచుతారనమాట. మనకి కొన్ని లీలలు కూడా మనం చూస్తూ ఉంటాం. నారదుడు టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అందరి దగ్గర ఒకే సమయంలో ఉండగలుగుతారనమాట. ఒకళ్ళ దగ్గర ఏమో ఆడుతూ ఉంటారు, ఒకళ్ళ దగ్గర ఏమో దాక్కుని ఉంటారు, లేకపోతే ఒకళ్ళ దగ్గర ప్రసాదం తీసుకుంటూ ఉంటారు. ఇట్లా ఆయన యొక్క లీలన్నీ కూడా అలా చూపిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ బలము, ఆయన యొక్క శక్తి అందరికీ తెలిసిందే. 7 రోజులు ఆ యొక్క గోవర్ధన పర్వతం చాలా బరువు ఉంటుందన్నమాట. అంత కొండని ఆయన యొక్క చిటికిన వేలు మీద పట్టుకొని 7 పగళ్ళు 7 రాత్రులు అంటే 7 రోజులు బీభత్సమైన వాన కురిపిస్తున్నా కానీ ఇంద్రుడు ఈయన చెల్లించకుండా అట్లాగే చాలా ఈజీగా సునాయాసంగా పట్టుకుని ఉన్నారనమాట. నెక్స్ట్ యశస్సు, ఆయన యొక్క కీర్తి గురించి మనం వింటూనే ఉంటాం ఎల్లవేళలా కూడా. నెక్స్ట్ అందము, అందుకే ఆయనని నీలమేఘ శ్యాముడు అంటారు. అందుకే బ్రహ్మ సమితిలో కూడా బ్రహ్మ చెప్తారనమాట, కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి అని. అంటే ఒక మన్మధుడు చాలా అందంగా ఉంటాడు, అలాంటిది కోట్లాది మన్మధులు కలిస్తే ఎలా ఉంటారో కృష్ణ భగవానుడు అలా ఉంటారంట. నెక్స్ట్ జ్ఞానము, సంపూర్ణమైన జ్ఞానము. ఆ జ్ఞానం ఉండబట్టే ఆయన భగవద్గీతని మనందరి కోసము అర్జునుడి ద్వారా మనకి అందించారనమాట. అది సంపూర్ణమైన జ్ఞానము. నెక్స్ట్ సంపూర్ణ వైరాగ్యము. ఆయన అక్కడ బృందావనంలో చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారనమాట అక్కడ. కానీ ఎప్పుడైతే అక్రూరుడు వచ్చి మిమ్మల్ని కంసుడు తీసుకురమ్మంటున్నారు, ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు వచ్చేయాలని అడిగితే ఆయన ఏం ఆలోచించకుండా సరే పదండి అని వెళ్తారనమాట. అంటే ఆయనకి అంత వైరాగ్యం అనేది
ఉంది. కాబట్టి భగవాన్ వాచ అని అందుకే ఇక్కడ చెప్తారు. అలాగే ఇక్కడ అనార్యజుష్టం అస్వర్గ్యం అంటే ఆర్యులు అంటే ఎవరంటే ఎవరైతే నాగరికత ఇదంతా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అనార్యులు అంటారు. కానీ ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు, కుస్తస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం. అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి గౌరవనీయ వ్యక్తికి తగదు, అంటే నువ్వు అనార్యులాగా మాట్లాడుతున్నావు, అది నీకు అకీర్తికరం అని చెప్తున్నారు. క్లైబ్యమాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఈ హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి వెంటనే లెమ్ము. నీకు ఇది నపుంసకత్వానికి సంబంధించి అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి నువ్వు దానికి లొంగవద్దు అని చెప్తున్నారు. తర్వాత 4th శ్లోకంలో చెప్తున్నారు, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులైన భీష్మ ద్రోణాదుల వంటి వారిని బాణాలతో నేనెలా ఎదుర్కొనగలను. అంటే మళ్ళీ ఆయన మొదలుపెట్టారనమాట. ఇంకా ఆయన మొహంలోనే ఉండిపోయారు, నా తాతగారు నా గురువు గారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురువులైన మహాత్ముల జీవితాలను పణంగా పెట్టి జీవించుట కంటే భిక్షమెత్తుకుని జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే, వారిని వధించినచో మేము అనుభవించు సమస్తము కూడా రక్త పంకిలమవుతుంది. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషమః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. వారిని జయించడము లేదా వారిచే జయించబడము అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడము వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. నిన్న చెప్పిన వాటికే మళ్ళీ సేమ్ అటువంటి, అంటే వాళ్ళందరినీ చంపడం అది ఆయనకి నచ్చట్లేదు అనమాట. వాళ్ళని వధిస్తే మేము ఇక్కడ జీవించి కూడా దానికి ఉపయోగం ఉండదు, అది వ్యర్థమైపోతుందని చెప్తున్నారు. కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేష్ట్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. మమకారము అనే దోషము కారణంగా నేనిప్పుడు నా కర్తవ్యం విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపుము. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఆయన నాకు యుద్ధం చేయలేను అనడానికి ఆయన ఒక కారణాలు చెప్తూ వచ్చారు. 5 కారణాలు చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఇంకా నేను నీకు శిష్యుడిని అయిపోయాను, నువ్వు గురువుగా ఉండి నాకు ఏది చేయాలి ఏది చేయకూడదు ఉపదేశాన్ని కావించు. ఎందుకంటే ఆయన ఇంకా తెలుసుకోలేకపోతున్నారనమాట, నేను యుద్ధం చేయాలా యుద్ధం చేయకూడదా అని. కాబట్టి ఆయన ఇంకా నువ్వేది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని. అట్లాగే మనం ఎవరినైనా ఏదైనా అడిగాము అంటే సలహాలు, అంటే మనల్ని ఎవరైనా ఏదైనా సలహాలు అడిగారు అనుకోండి, అంటే వాళ్ళు అది అవసరం అనుకుని మనల్ని అడిగితే మనం ఇస్తే దానికి వాల్యూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం వాళ్ళు అడగకపోయినా కూడా ఇస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి అవి ఉచిత సలహాలాగా అనమాట. వాళ్ళు అవి అంతగా పట్టించుకోరు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు చెప్తే ఏంటంటే అది చాలా వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూడా అర్జునుడు ఇప్పుడు చాలా అవసరం అనమాట జ్ఞానం ఆయనకి. ఆయన మామూలుగానే జ్ఞానవంతుడే, కానీ ఇక్కడ ఈ యుద్ధరంగంలో వాళ్ళని చూసి ఇప్పుడు భగవంతుడి ద్వారా ఆయనకి ఆ మోహం తొలగిపోయేటట్లు చేయాలని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి భగవంతుణ్ణి ఆయన గురువుగా స్వీకరించి నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ 2 సేనల మధ్యన చూసిన తర్వాత మోహం చెందారో ఆ మోహాన్ని పోగొట్టగలిగేవాడు. మధు అనే రాక్షసుని చంపారు, అలాగే కేశి అనే రాక్షసుని చంపారు. అలాగే మన మనసులో కూడా ఏవైతే ఈ భయాలు శోకాలు ఇవంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రాక్షసులు లాంటివి అనమాట. కాబట్టి వాటన్నింటినీ కూడా నువ్వే
నా నుండి దూరం చేయాలి అని ఆయన ఇక్కడ గురువుగా స్వీకరించారనమాట. అందుకే ఒక కుండలో గనక మనం నీళ్లు పోయాలి అంటే బోర్లించి ఉంటే మనం నీళ్లు పోస్తే అవి వ్యర్థమే అనమాట, మొత్తం కిందకి పోతాయి. కానీ ఎప్పుడైతే ఆ కుండ సరిగా ఉందో అప్పుడు మనం వాటర్ పోసి దాంట్లోకి వెళ్తాయి అనమాట. అట్లాగే అర్జునుడికి ఇక్కడ జ్ఞానం అనేది చాలా అవసరమైంది. అందుకే భగవానుడు ఆయన ద్వారా మనందరికీ కూడా భగవద్గీతని ఇప్పటి నుంచి ఆయన బోధించబోతున్నారు. అట్లాగే మనం ఏమనుకుంటాము, మనకన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాము. మన ఇంద్రియాలేంటి అన్నీ, అంటే నేను ఏదైనా చూడగలను, నేను ఏదైనా వినగలను అని అనుకుంటూ ఉంటామనమాట. కానీ మన ఇంద్రియాలనేవి అసమగ్రాలు. ఎందుకు అంటే మనకి దూరంగా ఒక మేఘాలు గాని, కొండలు గాని ఆనుకున్నట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ మనం అక్కడికెళ్లి చూడండి, అవి మనం ఎంత దగ్గరికి వెళ్తే అంత దగ్గరికి అవి 2 విడిపోతాయి. అట్లాగే అంటే విడిపోవడం అంటే అవి 2 టచ్ అయ్యలేవన్నమాట. చాలా వాటి మధ్య గ్యాప్ అనేది ఉంది. మనం ఇంకా దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ కొండలో చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ఇంకా దగ్గరికి వెళ్లి చూస్తే ఆ చెట్టులో ఉన్న చిలక, ఆ చిలక మళ్ళీ తినే పండు, ఇట్లా మనం చూడొచ్చనమాట. అట్లాగే ఇట్లా మనం మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అంటే సెన్సెస్, అవి గొప్పయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అవి అసమగ్రాలు. అందుకే ఇక్కడ ఆయన యొక్క ఆ ఇంద్రియాలని వశం చేసుకోలేక భగవానుడినే సలహా, అంటే భగవానుడినే నేనేం చేయాలో మీరు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్తున్నారు. నిజంగా శరణాగతి అంటే ఏంటి? నేర్చుకోవడానికి కుతూహలం, ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. అలాగే బలహీనతలను అంగీకరించి, అంటే నాకు ఈ విషయంలో బలహీనత ఉంది అని అంగీకరించాలి. అట్లాగే జీవితంలో సవాలు ఏదైనప్పుడు ఒక ప్రామాణిక గురువుని కోరుకోవాలి. ప్రామాణిక గురువు అంటే ఎవరైతే నిజమైన గురువు ఉన్నారో, అంటే బోగస్ గురువులు కాదు, ఎవరైతే ప్రామాణికమైన వాళ్ళు ఉన్నారో గురు శిష్య పరంపరలో ఉన్న వాళ్ళని గురువుగా స్వీకరించాలి. అలాగే శరణాగతికి అవసరమైన నిబంధనలు ఏంటి? విఫలాన్ని మరియు బలహీనతలను అంగీకరించే ధైర్యము, నమ్రత అవసరము. మనం విఫలం చెందినప్పుడు అవును నేను విఫలం చెందానని ఒప్పుకోవాలి. అలాగే మనకేవో వీక్నెసెస్ ఉంటే అవి అవును ఇది నా వీక్నెస్ అని మనం అంగీకరించాలి. వీటిని అంగీకరించనిదే మానవుడు జీవితంలో సఫలము కాలేడు. సఫలానికేమో తండ్రులు ఎక్కువ. ఎప్పుడైతే మంచి ఫలితం వచ్చిందో ఇది నా వల్లే వచ్చిన, అతనికి నేనే ఆ సలహా ఇచ్చాను, ఇట్లా చెప్తూ ఉంటారనమాట. కానీ విఫలము అనాథ. ఎప్పుడైతే అతను విఫలం చెందాడో మాకేం సంబంధం లేదని వదిలేస్తారనమాట. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఆ విధంగా పలికి తర్వాత శ్రీకృష్ణుడితో, ఓ గోవింద నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ భరతవంశీయుడా, ఆ సమయంలో 2 సేనల మధ్య విషాదవశుడై ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లు పలికెను. ఎప్పుడైతే ఇంక నేను యుద్ధం చేయను, మీరేం చేయాలో నాకు చెప్పండి అని అర్జునుడు అడిగారో, ఇంకా కృష్ణుడు నవ్వుతూ, అంటే ఆయన యొక్క ఆ మోహం చెంది ఉన్న ఆ సమయంలో ఆయన యొక్క పరిస్థితిని చూసి నవ్వుతూ ఇట్లా చెప్పడం మొదలుపెట్టారనమాట. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అర్జునుడు అడిగిన అన్ని డౌట్స్కి కూడా భగవానుడు ఇప్పటి నుంచి ఆయన యొక్క వాటిని ఆన్సర్స్ అంటే ఆయనకి వాటిని చెప్తున్నారనమాట. ఎలా ఉండాలి, ఏం చేయాలి, నీకు వచ్చిన అవి కరెక్ట్ కాదు అని ఎక్కడెక్కడ ఆయన డౌట్స్కి భగవంతుడు చెప్తూ ఉన్నారో మీరు గమనిస్తూ ఉండండి. శ్రీ భగవానుడు పలికాను, పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతూనే నీవు దుఃఖించదగిన విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని దుఃఖింపరు. నువ్వు గొప్పగానే మాట్లాడుతున్నావు, అంటే జ్ఞానంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు. వర్ణాశ్రమ ధర్మాలన్నీ పాడైపోతాయి అని చెప్పావు, వాళ్ళని చంపడం పాపం అని చెప్పావు. ఇవన్నీ కూడా నువ్వు చూడడానికి ఒక పండితుల్లాగా మాట్లాడుతున్నావు. కానీ నిజమైన పండితుడు ఏంటి? వివేకంగా ఉన్నవాడు. జీవించి ఉన్న వాళ్ళైనా సరే, అలాగే మరణించిన వాళ్ళైనా సరే, వాళ్ళని చూసినప్పుడు మోహం చెందుడు, అంటే దుఃఖింపడు అని చెప్తున్నారు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచేవన భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయము ఏదీనూ లేదు. ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. అందుకే
చెప్తున్నారంటే నువ్వు అర్జునుడుగా అంటే జీవుడుగా ఉన్న నువ్వు అలాగే నేను గాని ఈ రాజులందరూ అంటే ఇక్కడ భగవానుడు పరమాత్మ రూపం అంటే ఆయన గాని ఆత్మ గాని పరమాత్మ గాని లేని సమయం ఏదీ లేదు. ఎక్కడో చోట ఈ రాజులందరూ కూడా ఉన్నారనమాట. అలాగే నువ్వు కూడా ఎక్కడో చోట ఉన్నావు. ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నాము. ఇంకొక సమయంలో నువ్వు ఇంకొక చోట ఉంటావు. నేను ఇంకొక చోట ఉంటాను. కానీ ఎప్పుడు కూడా మనం నిలిచే ఉంటాము అని ఇక్కడ చెప్తూ మనకి ఇక్కడ కఠోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుందన్నమాట. నిత్యో నిత్యానాం చేతనాశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ అంటే పరమాత్మ రూపంలో కృష్ణుడు ఎప్పుడు కూడా అందరి హృదయాల్లో ఉంటారు. అలాగే జీవులు ఎల్లప్పుడూ కూడా ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు అని. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర ముహ్యతి. దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుతున్నట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. ఈ విషయమున వివేకవంతుడు ఆందోళన చెందడు. అంటే ఆయన ఇందాక చెప్పారు కదా, నీకు ఈ పాడు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాండిత్యంతో కూడిన పలుకులు పలుకుతున్నట్లు కనిపిస్తున్నావు, కానీ అది పాడు బుద్ధి అన్నమాట. ఎందుకు? ఇక్కడ శరీరం కంటే ఆత్మ ముఖ్యమైనది. ఎవరైనా నీళ్ళలో పడిపోతే వాళ్ళ యొక్క బట్టలు చాలా బాగున్నాయి కదా అని వాళ్ళ బట్టలను మనం కాపాడడానికి కాదు, ఆ వ్యక్తి మనం కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శరీరాన్ని కాదు, ఆత్మను కాపాడాలి. ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మ అనేది ఉంటుంది, అది తెలుసుకోవాలి ముందు. అలాగే మన శరీరంలో ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటికీ ఇట్లా పెద్ద అయ్యేవరకు ఆ శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని సంవత్సరాల కంటే ఒక 7 సంవత్సరాలకు ఒకసారి మన బాడీలో ఉన్న ఈ సెల్స్, ఈ కణాలన్నీ కూడా ఒకసారి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నువ్వు ఆ శరీరం గురించి ఆలోచిస్తున్నావు, కానీ శాశ్వతమైనది ఆత్మ అని చెప్తూ అసలు ఈ స్థూల శరీరం అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అంటే ఏంటి, అలాగే ఆత్మ అంటే ఏమిటి అనేది మనం చూడొచ్చు. స్థూల శరీరమేమో మరణంతో వేరుపడుతూ ఉంటుంది, అంటే పంచమహాభూతాలు అంటారు. ఇక్కడ ఎర్త్, ఎయిర్, స్కై, వాటర్, ఫైర్ అన్నమాట. వీటితో కలిసి వస్తుంది స్థూల శరీరం. అదేంటంటే ఈ మరణం అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరానికి మరణం వచ్చినప్పుడు వేరుపడుతుంది అన్నమాట. అలాగే సూక్ష్మ శరీరం అదేంటంటే ఆ ముక్తితో ఎప్పుడైతే ఆ ఆత్మకి ముక్తి వస్తుందో అప్పుడు అది వేరుపడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అసలు ఈ స్థూల శరీరం అంటే, సూక్ష్మ శరీరం అంటే, అలాగే ఆత్మ అంటే ఏంటి అంటే, మనకి ఎగ్జాంపుల్గా మనం ఒక మొబైల్ చూసుకుంటే ఆ మొబైల్ అనేది ఏంటంటే స్థూల శరీరం అనమాట, మనకు కనపడుతూ ఉంటుంది. సూక్ష్మ శరీరం ఏంటి, అందులో ఒక బ్యాటరీ ఉంటుంది, లేకపోతే మదర్ బోర్డ్, ఇవన్నీ లోపల ఉంటాయి అనమాట. అవి మనకు కనపడవు, కానీ అవి లోపల ఉండి రన్ చేస్తూ ఉంటాయి అనమాట. అలాగే ఆత్మ అనేది ఏంటి అంటే ఒక సిమ్ కార్డ్ లాగా, ఆ సిమ్ లేకపోతే ఆ మొబైల్ వర్క్ చేయడం ఉండదు. కాబట్టి అది మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. అంటే మరణం తర్వాత ఏమో సూక్ష్మ శరీరము, ఆత్మ తర్వాతి స్థూల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే ఒక బాడీని విడిచిపెట్టి ఇంకొక బాడీలోకి ఆ జీవాత్మ ప్రవేశిస్తుందో అప్పుడు ఆత్మ అలాగే సూక్ష్మ శరీరాలు నెక్స్ట్ ఇంకొక బాడీలోకి వెళ్తాయి. హరే కృష్ణ హరే కృష్ణ. ఒక్క నిమిషం అండి. హరే కృష్ణ. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూస్తే ఇవి పంచమహాభూతాలు అన్నమాట. వీటితో స్థూల శరీరం అనేది ఏర్పడుతుంది. అలాగే లోపల ఉండేది ఆత్మ. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఈవిడ చూడండి, అంటే బంగారంతో ఈ పంజరం అనేది ఉంది.
ఆవిడేం చేస్తుంది, రోజు ఆ పంజరాన్ని క్లీన్ చేస్తూ ఉందన్నమాట. అంటే ఆ పంజరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ లోపల ఉన్న ఆ పక్షికి మాత్రం ఆహారం ఇవ్వట్లేదు. అప్పుడేమవుతుంది, ఆ పక్షి మరణిస్తుంది. ఎంత బంగారపు పంజరం అయినా కూడా లోపల ఉన్న జీవికి ఆహారం అందించకపోతే అది మరణిస్తుందన్నమాట. అలాగే మన బాడీని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం, కానీ లోపల ఉన్న ఆత్మ గురించి వదిలేస్తూ ఉంటాం. అలాగే ఒక కారులో డ్రైవరు ఇప్పుడు కారుకి పెట్రోల్ కొట్టించి మనం ఎంత దూరమైనా ప్రయాణిస్తూనే ఉంటాం. కానీ ఆ డ్రైవర్ కూడా ఆహారం తీసుకుంటేనే కదా అతను డ్రైవింగ్ చేయగలుగుతాడు. అలాగే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. కానీ ఆ కారులో పెట్రోల్ కొట్టించేసి ఆ డ్రైవర్కి ఆహారం ఇవ్వకపోతే అతను మరణిస్తాడనమాట. కాబట్టి మనం ఆ లోపల ఉన్న ఆత్మ ఏది అంటే ఒక డ్రైవర్ లాగా, మన బాడీ ఏంటి అంటే ఆ కార్ లాగా అనమాట. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్ తాంసి తిక్షస్వ భారత. ఓ కౌంతేయ, తాత్కాలికములు అయిన దుఃఖాలు కలగడం, కాలక్రమంలో అవి పోవడం, చలికాలం ఎండాకాలం వచ్చిపోవడం లాంటివి. ఓ భర్తవంశీయుడా, ఇంద్రియానుభూతి వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలత చెందకుండా ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు ఓ కౌంతేయ అంటే కుంతిపుత్రుడు. ఆ కుంతిపుత్రుడు ఎందుకు చెప్తున్నారు, ఆయన కుంతీదేవి ఎన్ని కష్టాలు పడి వీళ్ళ 5గురిని కూడా చాలా జాగ్రత్తగా రక్షిస్తూ పెద్దవాళ్ళని చేసిందనమాట. అంటే ఆవిడ ఎన్ని కష్టాలను అనుభవిస్తూ ఉంది. అటువంటి తాత్కాలికం కొన్ని సుఖాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు రాజసూయ యాగం చేసి పెద్ద రాజ్యాన్ని నిర్మించగలిగారు. కానీ కష్టాలు కూడా పడ్డారు. కానీ కుంతిదేవి ఎప్పుడు కూడా వీళ్ళని వదిలిపెట్టలేదన్నమాట. అలాగే భారత అంటున్నారు. వీళ్ళ యొక్క తండ్రి వైపు పాండురాజు వైపు యొక్క వంశం కూడా చాలా గొప్పదన్నమాట. కాబట్టి ఇట్లా ఈ 2 వంశాల నుంచి వచ్చిన నీకు సంబంధం ఉంది రెండిటితో కూడా. అంత గొప్ప వంశాల నుంచి వచ్చిన వాడివి నువ్వు. ఇటువంటివి తాత్కాలికం అనమాట. ఇప్పుడు ఈ యుద్ధం అనేది తాత్కాలికం. కొన్ని రోజుల తర్వాత ముగిసిపోతుంది. దీన్ని చూసి నువ్వు భయపడకూడదు. ఇవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి అని చెప్తున్నారు. మనకు అట్లాగే చలికాలంలో ఒక్కొక్కసారి ఏంటంటే బాగా చలిగా ఉన్నప్పుడు కూడా మనం ఉదయాన్నే లేచి చన్నీళ్ళ స్నానం చేయాల్సి వస్తుంది. అంటే కొన్ని దీక్షలు తీసుకుంటూ ఉంటాము. అటువంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా స్నానాలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం అనమాట. అలాగే బాగా ఎండాకాలం అప్పుడు కూడా స్త్రీలు కిచెన్లోకి వెళ్ళి వంట అనేది చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల కోసం. అక్కడ బాగా వేడిగా ఉంది, కిచెన్లోకి వెళ్తే ఇంకా వేడి అవుతుంది అని వాళ్ళు వదిలిపెట్టరు అనమాట. అట్లాగే చాలా చల్లగా ఉంది కదా అని స్నానాలు చేయడం కూడా, ఉదయాన్నే స్నానాలు చేయడం కూడా వాళ్ళు ఆపరు. అటువంటివి తెలుసుకోవాలి. అందుకే మనం కూడా ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఏమని, సుఖాలతో పాటుగా కష్టాలు కూడా వస్తాయి, వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. అంటే కంపల్సరీగా కష్టాలు వస్తాయని వాళ్ళని భయపెట్టడం కాదనమాట. వాళ్ళకి ముందు నుంచే శిక్షణ అనేది ఇవ్వాలి. అవినాశితి తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరం అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిదని నీవు తెలుసుకొను. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆత్మను ఎవరు నాశనం చేయలేరని చెప్తున్నారు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడును జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జనింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. అంటే అసలు ఆత్మకు నాశనం అనేదే లేదని చెప్తున్నారు అనమాట. అది జన్మించడం కూడా ఉండదు. జన్మించేది ఏంటి అంటే బాడీ, అంటే శరీరం, స్థూల శరీరం, అదే జన్మిస్తుంది అనమాట. అది జన్మిస్తుంది, పెరుగుతుంది, కొంతకాలం అలా నిలిచి ఉంటుంది, ప్రత్యుత్పత్తి చేస్తుంది, తర్వాత క్షీణిస్తుంది, తర్వాత పూర్తిగా నశిస్తుంది దేహం అనేది. కానీ ఆత్మకు మాత్రం నాశనం లేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనిషి చినిగిపోయిన పాత వస్త్రములను విడిచిపెట్టి కొత్త వస్త్రములను ధరించును, అదేవిధంగా ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త శరీరమును స్వీకరించును. ఎలా అయితే మనము
పాత వస్త్రాలు చినిగిపోయినాయి అని చెప్పి వాటినే అయ్యో ఇది చాలా బాగుంది నాది అని మనం ఆ చినిగిపోయిన వాటిని వేసుకుని తిరగమన్నమాట. అవి పాడైపోయినప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ నూతన వస్త్రాలు ధరిస్తాము. అలాగే ఆ బాడీ ఎప్పుడైతే ఇంకా ముసలిదైపోయింది, నాశనం చెందిందో దాన్ని పట్టుకుని ఆత్మ ఉండదన్నమాట. ఆ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే ఎండింపబడదు. ఆత్మకి ఏంటంటే ఆఖరికి ఖడ్గాలు అయినా సరే లేకపోతే ఇవేవి కూడా ముక్కలు చేయలేవు. అలాగే అగ్ని దహింపలేదు, అలాగే వాయువు, అలాగే నీరు తడపలేదు. ఇట్లా ఏవి కూడా ఆత్మని ఏమీ చేయలేవు అనమాట. ఆత్మ తాలూకు లక్షణం ఇదన్నమాట. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కావున అనివార్యమైన నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు శోకించరాదు. ఇక్కడ ఏంటంటే మనం పుడుతూ ఉంటాము, మళ్ళీ అదే పుట్టడం అంటే ఆత్మ ఆత్మ ఆ బాడీలోకి ఎప్పుడైతే వస్తుందో ఆ బాడీ దానికి చైతన్యం వస్తుందన్నమాట. కానీ ఇక్కడ మరణించేది ఏంటి అంటే శరీరం. అట్లా పుట్టిన శరీరానికి మరణము ఉంటుంది, మళ్ళీ తర్వాత ఆ ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళి ఇంకొక శరీరానికి పుట్టుక ఇస్తుంది అనమాట. కావున అనివార్యమైన నీ విద్యుత్ ధర్మం అంటే నీ విద్యుత్ ధర్మం ఏంటి? నువ్వు ధర్మ నిర్వహణ చెయ్యాలి. దాంట్లో నువ్వు ఎప్పుడు కూడా మోహం చెందకూడదు, దానివల్ల నువ్వు శోకించకూడదు అనేది చెప్తున్నారు. దేహి నిత్యమబధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ భరతవంశీయుడా, దేహమందు వసించు దేహి ఎన్నడూను చంపబడడు. కావున ఏ జీవిని గూర్చి నీవు దుఃఖించవలసిన అవసరమే లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియునిగా స్వధర్మమును అనుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరొక్కటి లేదని నీవు ఎరగవలెను. కావున సంశయింపవలసిన అవసరమే లేదు. నువ్వు క్షత్రియుడివి, నీ స్వధర్మాన్ని నువ్వు చెయ్యాలి. ఒకవేళ నువ్వు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహింపనిచో స్వధర్మమును నిర్లక్ష్యపరిచినందులకు నిశ్చయముగా పాపమునందుటయేగాక యోధుడిగా నీ కీర్తిని కూడా నీవు కోల్పోదువు. అంతకుముందు అర్జునుడు చెప్పారు కదా వాళ్ళని చంపడం పాపము అని, కానీ ఇక్కడ చెప్తున్నారనమాట ఒక్కవేళ నువ్వు నీ స్వధర్మమైన యుద్ధాన్ని కనుక నువ్వు విడిచేస్తే అప్పుడు వస్తుంది నీకు పాపం. ఎందుకు? యోధుడిగా నీ కీర్తిని కూడా నువ్వు కోల్పోతావు, అది పాపము అవుతుంది, అలాగే నీ కీర్తిని కూడా నువ్వు కోల్పోతావు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందరు. గౌరవము గలవానికి అపకీర్తి అన్నది మరణం కంటే దారుణమైనది. అంటే అందరూ నిందిస్తారు కదా, నువ్వు దయతో కరుణతో వాళ్ళందరినీ కూడా నేను చంపలేను, వాళ్ళు నా గురువులు లేకపోతే బంధువులు తాతలు ఇలా అని చెప్తున్నావు. కానీ నువ్వు ఈ యుద్ధంలో నుంచి గనక పారిపోతే అంటే వెళ్ళిపోతే వాళ్ళు పారిపోయావనే అంటారు, నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు పారిపోయావు అంటారనమాట. అర్జునుడికి చాలా దయగలవాడు, అందుకని వాళ్ళందరినీ రక్షించడం కోసం ఈ యుద్ధం రంగం నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పారనమాట. నువ్వు భయపడ్డావు, పిరికివాడివి, వెనుచూపి అర్జునుడు యుద్ధ రంగంలో నుంచి వెళ్ళిపోయాడని చెప్తారనమాట. ఆ అపకీర్తి అనేది మరణం కంటే కూడా దారుణమైనది. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ కుంతి కుమార, ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు, శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృత నిశ్చయంతో లేచి యుద్ధము చేయము. ఒకవేళ నువ్వు ఈ యుద్ధంలో, ఇది ధర్మయుద్ధం అనమాట, ధర్మయుద్ధంలో నువ్వు గనక మరణిస్తే స్వర్గం పొందుతావు. ఎందుకంటే క్షత్రియుడు యుద్ధరంగంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతాడు. అలా కాకుండా శత్రువులు గనక నువ్వు జయించగలిగితే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల నువ్వు లేచి యుద్ధం చెయ్యి. సుఖదుఖములను గాని లాభనష్టములను గాని జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయము. అట్లు చేయుటచే నీకెప్పుడును పాపము కలగదు.
ఇదంతా సుఖాలు దుఃఖాలు లేకపోతే దీనివల్ల లాభమా నష్టమా వీటిని ఇది జయమా అపజయమా వాటిని లెక్కించకుండా నీ యుద్ధం నీవు చెయ్యాలి. ఏషా తే భీతా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు ఈ జ్ఞానం నేను సాంఖ్యయోగము ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేని కర్మ రూపంలో నేను విశదీకరిస్తాను విను. ఓ పార్థ, ఇట్టి జ్ఞానమును నీవు పనిచేసినప్పుడు కర్మబంధముల నుండి విముక్తి పొందగలవు. అంటే ఇప్పటి వరకు ఏంటి, ఆత్మ పరమాత్మ వీటి అన్నిటినీ చెప్తూ వచ్చారనమాట. ఇప్పుడేంటి, ఫలాపేక్ష లేని కర్మ రూపంలో చెప్తాను విను అని చెప్తూ ఇక్కడ నుంచి ఆ కర్మయోగము అంటే కొంత బుద్ధి అలాగే కర్మ అనే వీటిని కూడా చెప్పడం మొదలు పెడుతున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమును కొద్దిగా ఆచరించిన దారుణమైన భయం నుండి మనిషిని రక్షించును. అంటే నువ్వు పాపం అంటున్నావు, మనం చేయవలసిన కార్యంలో ఏంటంటే పాపం అని కానీ పుణ్యం అని కానీ ఉండవు. మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి అంతే. దానివల్ల పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అనేది ఆలోచించకూడదు. మనకి ఎగ్జాంపుల్గా శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే హనుమంతుని పంపించారో సీతాదేవిని వెతకడం కోసం లంక వైపుకి వెళ్ళమని, హనుమంతుడు వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ సీతాదేవిని చూశారు, రావణాసురుడిని కలిశారు. అప్పుడు రావణాసురుడు ఆయన యొక్క తోకకి నిప్పంటించండి అని చెప్పినప్పుడు ఆ తోకకి నిప్పంటిస్తే ఆ లంకా నగరాన్ని సగం నగరాన్ని ఆయన ధ్వంసం చేసేసి ఆ నిప్పుని అంటించేసి అంతే. అక్కడ ఒక బాగా మొత్తం అరణ్యకాండలు అంటే ఆ అరణ్యాన్ని కనుక ఎట్లా కాలిస్తే ఎలా అవుతుందో అట్లా సగం లంకనే కాల్చేసి వచ్చారనమాట. మనం దాన్ని చూస్తే నిజానికి అదేమవుతుంది, అట్లా చేయడం తప్పనిపిస్తుంది అనమాట. కానీ అక్కడ ఆయన భగవంతుని యొక్క కార్యంలో చేశారు కాబట్టి అది తప్పవదు. ఆయన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాడు, ఎందుకంటే ఆయన భగవంతుడి కోసం కర్మ చేశారు. అలాగే ఎప్పుడైతే ఉడత చిన్న ఇసుక రేణువుల్ని ఆ వార్తి కట్టే సమయంలో తన వంతుగా ఆ ఇసుక రేణువులను జల్లుతూ ఉంటుందన్నమాట. అది చూసి రాముడు ఆ ఉడతకి కూడా ఆయన ఒక హస్త రేఖలని ఆ ఉడత మీద ఇచ్చారు. అలా మనం చేసేది స్వల్పమైన సేవ అవ్వచ్చు భగవంతుని యొక్క కార్యంలో, అది త్రాయతే మహతో భయాత్ అంటున్నారు. త్రాయతే అంటే రక్షించడం అని. దేని నుంచి రక్షిస్తుంది? మహతో భయాత్ అంటే పెద్ద భయం నుంచి అది మనల్ని రక్షిస్తుంది. కాబట్టి స్వల్పమప్యస్య ధర్మస్య, చిన్న మనం ఆ ధర్మం కోసం భగవంతుని కోసం మనం చిన్న కార్యం చేసినా కూడా అది గొప్ప భయాన్ని నుంచి మనల్ని రక్షిస్తుంది. అందుకే మనం ఇక్కడ మళ్ళీ అదే కాల్చడం అనేది, ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, ఆ లక్కాగ్రహాన్ని తగలబెట్టించాడు అనమాట. కానీ ఆయన స్వార్థం కోసం వికర్మలు అంటారనమాట. కర్మలు అంటే వేదాలలో ఉన్న వాటిని చేయడం, వికర్మలు అంటే వేదాలకి విరుద్ధంగా చేయడం. మనం నిన్న కూడా చూసాం కదా, 6 రకాలైన వికర్మలు చేసేవాడు. ఇప్పుడు లక్కాగ్రహాన్ని ఆయన తగలబెట్టించాడు అనమాట. అక్కడ ఆయన తగలబెట్టాడు లంకని, ఇక్కడైనా లక్కాగ్రహాన్ని తగలబెట్టాడు. కానీ ఆయన చేసింది భగవంతుని యొక్క కార్యము, ఈయన చేసింది స్వార్థం అనమాట. అందుకే ఈ వేదాలకి విరుద్ధంగా ఇవి చేసే వాటిని వికర్మలు అంటారు. అలాగే అకర్మ అంటే భగవంతుని కోసం చేస్తూ ఉంటాం. కర్మ అంటే విద్యుత్ ధర్మాలు మనం నిర్వర్తించడము. అకర్మ అంటే మనకి ఫలాపేక్ష లేకుండా మనం భగవంతుని యొక్క సేవలో ఏదైనా చిన్న కార్యమైనా చేస్తూ ఉండడము. విభీషణుడు చూస్తే, విభీషణుడు ఏంటంటే ఆయన ఒక అన్నగారు రావణుడు చేసేది తప్పు అని తెలిసి ఆయన ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి రాముడి దగ్గరికి వస్తారనమాట. అప్పుడు జాంబవతుడు వీళ్ళందరూ కూడా చెప్తారు, ఆయన రావణాసుడు యొక్క తమ్ముడు కాబట్టి మన రహస్యాలను తీసుకెళ్ళి అక్కడ చెప్తాడేమో అని. కానీ అక్కడ శ్రీరామచంద్రుడు చెప్తారనమాట, లేదు, నన్ను శరణు వేడి ఎవరైనా సరే వస్తే నేను వాళ్ళకి నా శరణ అంటే వాళ్ళు నన్ను శరణాగతి పొందితే నేను వాళ్ళని వదిలేస్తాను, అంటే వాళ్ళని నా దగ్గర నేను పెట్టుకుంటాను, అంటే నా భక్తులుగా నేను స్వీకరిస్తాను అని చెప్తాడనమాట. ఆఖరికి రావణుడే వచ్చినా కూడా నేను స్వీకరిస్తానని చెప్తారు. అలాంటి వాడనమాట. అంటే విభీషణుడు ఎప్పుడైతే అలా వస్తారో ఆయన కూడా ఇక్కడ చేర్చుకుంటారు. అలాగే ఇక్కడ మనం చూస్తే
గజేంద్రుడు అనమాట. పూర్వ జన్మలో ఆయన ఒక రాజు, కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ గజేంద్రుడిగా పుడతారు. ఎప్పుడైతే కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుందో ఆ గజేంద్రుడికి అలాగే ఆ ముసలికి ఇద్దరు కూడా ఆ శాపం వల్ల ఇక్కడ ఇలా పుడతారనమాట. కానీ ఎప్పుడైతే ఆ గజేంద్రుడికి పూర్వజన్మలో భగవంతుని యొక్క ఇది గుర్తొస్తుందో, ఆ పూర్వజన్మలో ఆయన కొంత భక్తి చేసి ఉన్నారనమాట. అది గుర్తొచ్చి ఎప్పుడైతే ఒక 1000 సంవత్సరాల తర్వాత ఆయన పోరాడి ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు భగవంతుణ్ణి శరణ పెడతారు. అప్పుడు భగవంతుడే వచ్చి ఆయన్ని వెంటనే కాపాడతారు అనమాట. కాబట్టి మనం ఆ భగవంతుని యొక్క దాంట్లో కొంచెమైనా కూడా స్వల్పమైనా కూడా ఆ ధర్మం వైపు పనిచేయాలి. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ కురువంశస్థుడా, ఈ మార్గమున ఉన్న వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. వారి లక్ష్యము ఒక్కటే, కానీ స్థిరంగా లేని వారి బుద్ధి పరిపరి విధాలుగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వ్యవసాయాత్మిక బుద్ధి. అర్జునుడు ఏంటంటే ముందు నుండి కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉన్నవాడు. ఎక్కడ అతను చలించలేదు. ఎలా అయితే ఇక్కడ మనం ఫోటోలో చూస్తే ద్రోణాచార్యుడు ఒక టెస్ట్ పెట్టి అక్కడ ఏం కనపడుతుంది అంటే కన్ను, ఆ పక్షి యొక్క, ఆ చెట్టు మీద ఉన్న పక్షి యొక్క కన్ను కనపడుతుంది అని స్థిరమైన లక్ష్యంతో ఆ బాణాన్ని భేదించిన వాడు అనమాట. అంతటి గొప్పవాడు అర్జునుడు. ఆయన అప్పుడు కూడా చెలించలేదు. అట్లాగే ద్రౌపది యొక్క స్వయంవరంలో కూడా పైన చేప తిరుగుతూ ఉంటుంది, కింద నీళ్ళలో చూసి అంటే ఆ నీడను చూసి పైన ఉన్న ఆ చేపకి బాణం వేయాలన్నప్పుడు కూడా ఆయన యొక్క లక్ష్యం మారలేదన్నమాట. అంటే చాలా స్థిరమైన బుద్ధితో ఉన్నారనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, బహుశాఖ హేనంతాశ్చ అంటే చాలా చాలా కొమ్మలు ఉన్నట్లుగా, అంటే కాసేపు ఇది చేద్దాం, కాసేపు అది చేద్దాము, లేకపోతే మనం ఇది వదిలేసేద్దాము, అటువైపు వెళ్దాము, అది వదిలేసేద్దాము, ఇటువైపు వెళ్దాము అని ఇట్లా ఎవరైతే బహుశాఖలుగా ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీద దూకడం ఇట్లా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క బుద్ధి పరిపరి విధాలుగా ఉంటుంది అని. అలా ఉండవద్దు. ఏదైనా ఒక లక్ష్యాన్ని గురిపెట్టుకుని ఉండాలి. అంటే ఏదో ఒక లక్ష్యాన్ని, ఒక మార్గాన్ని పొందాలని చెప్తున్నారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదనత పార్థ నాణ్యదస్తితి వాదినః కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వాటిని పొందుటకై వివిధములైన కామ్యకర్మలను ఉపదేశించు వేదములందలి మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడుదురు. ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైన జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది మరొకటి లేదని చెప్పుదురు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై వానిచే మోహ పరవశులకు వారి మనసునందు భగవానుని భక్తియుక్త సేవను కూర్చిన స్థిర నిశ్చయము కలగదు. అంటే వేదాలలో ఉన్న అంటే ఈ యొక్క చేస్తే, అంటే ఏదైనా ఒక పూజ చేస్తేనో ఈ ఫలితం వస్తుంది, లేకపోతే ఈ యొక్క దేవతని ఆరాధిస్తే ఈ యొక్క ఫలితం వస్తుంది, లేకపోతే ఈ యజ్ఞం చేస్తే వీటిని సమర్పిస్తే, ఇట్లా వేదాల్లో ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏంటంటే మంచి మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. వాటికి ఎప్పుడైతే అనురక్తులు అవుతూ ఉంటారో వాళ్ళని ఏం చెప్తున్నారు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట, ఆ జీవితాన్ని అంటే ఇంద్రియ తృప్తి కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆ ఇంద్రియాల తృప్తి కోసం ఆ వేదాల్లో ఉన్న వాటిని అనుసరిస్తూ ఉంటారు. కానీ వేదాంత కృతి ఎవరు అంటే మళ్ళీ భగవంతుడే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భోగానుభవము మరియు ఈ లౌకిక సంపదలకు ఆకర్షితులు అవ్వద్దు. ఎందుకంటే వీటి వల్ల ఈ భోగించాలి, లేకపోతే ఇంద్రియ తృప్తిని కనుక కోరుకుంటూ ఉంటే భగవంతుని పైన మనసు అనేది లగ్నం అవ్వదు, స్థిరమైన నిశ్చయం కూడా కలుగదని చెప్తున్నారు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యంగా త్రిగుణములకు సంబంధించిన విషయాలను గురించి చర్చించును. ఇందాక చెప్పుకున్నట్లుగా వేదాలు ఏంటంటే త్రిగుణాలు, సత్వ రజస్ తమో గుణాలకు సంబంధించిన విషయాలను గురించి మనం చెప్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే వాటిని తెలుసుకుని వాటిని నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో వాటి నుంచి బయటపడాలని చెప్తున్నారు. ఈ త్రిగుణాలకు అతీతుడు అవ్వాలని చెప్తున్నారు అనమాట. అప్పుడు నువ్వు ఆత్మయందు స్థిరుడవ్వగలుగుతావు.
యావానర్థముదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములు అన్నియు శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలముచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించును. అంటే మనం వేదాలు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. కానీ భగవంతుని ఆశ్రయిస్తే ఆ వేదాల్లో ఉన్న వాటన్నిటిని కూడా మనం నిర్వర్తించినట్లే అవుతుంది. మనిషికి సంస్కారాలు ఉంటాయి. ఏమిటి? పుట్టినప్పటి నుంచి అంటే ఈ జన్మ సంస్కారము, లేకపోతే ఉపనయనము, ఇవన్నీ కూడా లాస్ట్కి దహన సంస్కారం వరకు ఇట్లా సంస్కారాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని మనం నిర్వర్తిస్తూ ఉంటాం. కానీ భగవంతుడి యొక్క సేవలో ఉన్నప్పుడు కొన్ని మనం నిర్వర్తించలేకపోవచ్చు. అది ఏమీ కాదు. ఎందుకు అంటే ఆ వేదాల యొక్క సమస్త ప్రయోజనాలు కూడా భగవంతుని నుంచి మనం తెలుసుకోగలుగుతాము. అవి అక్కడ సిద్ధిస్తాయి. కాబట్టి అలాగే వారిని వధిస్తే మనం వేదాలలో చేసినంటే ఆయన చెప్పారు కదా, వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా పాడైపోతాయి అని చెప్పారనమాట. దానికి ఇక్కడ చెప్తున్నారు, నువ్వు ఆ వేదాలలో ఆ వర్ణాశ్రమ ధర్మం పాడైపోతుంది అంటున్నావు, కానీ ఇక్కడ చెప్తుంది యుద్ధం నీ ధర్మం కాబట్టి నువ్వు అక్కడ యుద్ధం చేస్తే వీటన్నిటి నుంచి నువ్వు బయటపడగలుగుతావు అని కూడా చెప్తున్నారు. అందుకే ఆ అన్ని వేదాలు అలాగే ఉపనిషత్తుల యొక్క సారాంశం కూడా భగవద్గీతని స్వయంగా ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారనమాట. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భగవద్గీత భగవద్గీత గంగా జల లవ కణికాపీత. అంటే వేదాల సారం దేవాది దేవుణ్ణి తెలుసుకోవడం, అది నువ్వు ముందు తెలుసుకో. కానీ ఓ అర్జున, ఈ కుటుంబ సాంప్రదాయాల్లో నువ్వు ఇప్పుడు బందీ అయ్యావు అంటే నువ్వు పాపం చేసిన వాడివి అవుతావు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. విద్యుక్త ధర్మములను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మఫలములనందు కాదు. కర్మఫలములకు నీవే కారణం అని ఎప్పుడు అనుకోకు. అలాగనే చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తుడవు కాకుము. ఏంటి మనకి ఇక్కడే మొత్తం ఈ భగవద్గీత సారాంశం ఈ శ్లోకం అని చెప్తూ ఉంటారనమాట. అంటే నువ్వు కర్మ చెయ్యి, ఆ ఫలితాన్ని ఆశించొద్దు అని. అంటే మొత్తం నేను కర్మ చేసి దాంట్లో ఫలితం తీసుకోకూడదా అంటే తీసుకోవాలి, అది నీకు భగవంతుడు ఇస్తూ ఉంటారు. కానీ దాని మీద ఆసక్తి పెంచుకోకూడదు. నేను ఇది చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం కంపల్సరీ రావాల్సిందే, లేకపోతే కోపం తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనమాట. అంటే ఇంతకు ముందు వచ్చిన శ్లోకంతోనే ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీతలో అర్జునుడు అడిగిన 5 ప్రశ్నలకి అంటే 5 కారణాలకి భగవంతుడు వివరణ ఇచ్చేశారనమాట. కానీ ఇప్పుడు ఇంకా వివరణ ఇస్తున్నారు. ఎందుకు? మనకి అర్థం కాదు కాబట్టి ఒక్కొక్క దాన్ని మళ్ళీ ఇంకా ఎలాబొరేట్ గా చెప్తున్నారు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. దేవాది దేవుడు పలికెను, ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించును, మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు. అంటే ఎప్పుడైతే మనోకల్పితములైన ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే వాటి నుంచి బయటపడతాడో, ఆ కోరికలను ఎప్పుడైతే త్యజిస్తాడో అప్పుడు అతని మనసు శుద్ధి పడుతుంది. అతన్ని ఏమని చెప్తున్నారంటే స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే అర్జునుడు ఇంతకు ముందు శ్లోకంలో అంటే 54వ శ్లోకంలో అడుగుతారనమాట. ఇప్పుడు బుద్ధి యోగము, ఈ కర్మయోగము వీటిని చెప్తున్నారు కదా, అంటే మరి వాటిని ఎలా ఉండాలి అంటే స్థితప్రజ్ఞుడు అంటే ఆ స్థితికి ఎలా రావాలి అనేది అడిగిన దానికి ఈ బుద్ధి యోగము నిష్కామ కర్మయోగం చేసిన వారి యొక్క లక్షణాలు, స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు. ఉదాహరణకి ఏంటంటే ప్రహ్లాదుడు, ఆయనకి ప్రతిరోజు కూడా మరణదండన విధిస్తూనే ఉంటారు వాళ్ళ తండ్రి. కానీ పాముతో కాటు వేటిస్తారు, ఏనుగులు చెత్తొక్కిస్తారు, కొండ మీద నుంచి కిందకి దోసేస్తారు. ఎంత చేసినా కూడా ఆయన ప్రాణం మాత్రం వాళ్ళు తీయలేకపోతారనమాట. అలాగే ప్రహ్లాదుడు కూడా ఏంటంటే వేటికి చెలించడనమాట. ఆయన స్థితప్రజ్ఞుడు. అంటే భగవంతుని యొక్క ప్రసాదం లాగానే ఏదొచ్చినా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన స్థిర నిశ్చయంగా స్థితప్రజ్ఞుడిగా ఉన్నారనమాట. అలాగే ధ్రువ మహారాజు, ఆయన కూడా చిన్న పిల్లవాడప్పుడే వెళ్ళి భగవంతుని యొక్క ధ్యానంలో ఉండిపోయారనమాట.
యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను చిప్ప లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే సర్వ విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు. తాబేలు ఎలా అయితే ఇక్కడ ఈ యొక్క శరీరం చాలా గట్టిగా ఉంటుందన్నమాట. దానికి ఈ లోపల అవయవాలు దాచుకుంటూ ఉంటుంది. పైన ఏదైనా దానికి అపాయం అనిపించినప్పుడు దాని లోపలికి ముడుచుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే మనం కూడా ఏంటంటే ఈ ఇంద్రియాలంటే ఇంద్రియ సుఖాల వల్ల ఎప్పుడైతే మనము మోహం చెందుతాము, లేకపోతే మనం పతనం చెందుతామని మనకి తెలుస్తుందో అప్పుడు మన ఇంద్రియాలను కూడా మనం నిగ్రహించుకోవాలి. ఎలా ఒక తాబేలు అయితే చేస్తుందో అలాగే మనకేంటంటే టెంప్టేషన్స్ అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏదైనా ఒక వ్యసనం ఏదైనా ఉంది, దాన్ని వదిలేయాలి అనుకుంటే దానికి కొంచెం దూరంగా ఉండాలి. ఫిజికల్గాను దూరంగా ఉండాలి, తద్వారా తర్వాత మానసికంగా కూడా దానికి దూరంగా జరగవచ్చు అన్నమాట. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహధారి ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినప్పటికీ ఇంద్రియ వస్తువుల రుచి మిగిలే ఉంటుంది. కానీ అధిక అభిరుచిని అనుభవించడం ద్వారా అలాంటి కలాపాలను విడిచి అతను చైతన్యంలో స్థిరపడతాడు. అంటే మన జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యం అంటూ ఉంటే అప్పుడు మనం ఈ చిన్న చిన్న అల్పమైన వాటిని వదిలేస్తామన్నమాట. కాబట్టి అప్పుడు మనం చిన్న చిన్న వాటిని వదిలేసి ఈ సమాజానికి అలాగే మన ధర్మానికి ఉపయోగపడేటువంటి కర్మలని, అటువంటి మంచి పనులని చేయగలుగుతాం. కానీ మనమే ఇంద్రియ భోగంలో ఉంటూ ఉంటే ఏంటంటే వీటిల్లోనే ఇక్కడ కొట్టుకుంటూ అంటే వాటిల్లోనే ఆ యొక్క ఇంద్రియ భోగాలని అనుభవించడానికే మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఏంటంటే మనకి చిన్నప్పుడు సైకిల్ ఉంటుంది. కానీ మనం ఎప్పుడేమనుకుంటాం, పెద్ద అయితే నేను ఒక బైక్ కొనాలి అనుకుంటాం. బైక్ కూడా వచ్చిన తర్వాత కారు కొనాలి అనుకుంటాం. అట్లా ఏంటంటే ఉన్నతమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనము కారు కొన్న తర్వాత మళ్ళీ సైకిల్ మీద వెళ్తామంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ కోసం మేము తీసుకెళ్తామేమో కానీ మళ్ళీ సైకిల్ దగ్గరికి మనం వెళ్ళమన్నమాట. ఎందుకు అంటే అది అల్పమైనది, ఇది ఉన్నతమైనది అని మనం దాన్ని స్వీకరిస్తామన్నమాట. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. కాబట్టి ఇంద్రియములు ఎంత బలవంతము మరియు దృఢమైనవంటే వారిని నిగ్రహించుటకు యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనసును కూడా అవి బలవంతంగా హరించి వేస్తాయి. అందుకే వాటిని గుర్రాలతో పోలుస్తారు. గుర్రాలు ఎట్లా పడితే అటు ఇటు పరిగెత్తూ ఉంటాయి అన్నమాట. వాటికి కళ్ళెలు అనేవి వేయాలి. అలాగే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సును నాయందే ఎల్లప్పుడూ లగ్నము చేయు మనిషి స్థితప్రజ్ఞుడు అనబడును. కాబట్టి వాళ్ళ యొక్క ఇంద్రియాలను భగవంతుడి మీద నిలపగలిగితే అప్పుడు ఈ ఇంద్రియ భోగం సంబంధించిన అటువంటి కోరికలు అనేవి రావు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఎప్పుడు ఇంద్రియ విషయాల గురించే ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. వాటి వల్ల కోరికలు పుడతాయి. కోరికల నుండి కోపం కలుగుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం మూలంగా అధిక మోహం కలుగుతుంది. మోహం వల్ల జ్ఞాపక శక్తి నశించి భ్రమకు గురియగును. జ్ఞాపక శక్తి భ్రమ వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనం వల్ల మనిషి పతనం చెందుతాడు. ఇక్కడ ఏంటంటే ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఒక విషయం గురించి అధికంగా ఆలోచిస్తూ ఉంటే దాని మీద ఆ ధ్యాస ఎక్కువైపోయి మనసు దాని మీదకే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సంగా సంజాయతే కామః అటువంటి వారి యొక్క సాంగత్యం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కామం అనేది వస్తుంది. అది ప్రతిసారి కూడా ఇంకా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా మనం ఫస్ట్లో ఏంటంటే ఎవరైనా సిగరెట్ తాగడం మొదలు పెట్టేటప్పుడు ఏదో జస్ట్ ఒక ఫార్మాలిటీ అంటే ఫ్రెండ్స్ బలవంతం చేశారు కాబట్టి, లేకపోతే ఒకసారి ఎలా ఉంటుందో చూస్తాను అని ట్రై చేస్తారనమాట. కానీ అక్కడ నుంచి అదొక వ్యసనం లాగా తయారవుతుంది. తర్వాత దాన్ని మానలేనంతగా అది అలవాటైపోతుంది. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పారు,
అది మంచిది కాదు, దాన్ని విడిచిపెట్టు అంటే అప్పుడు ఫస్ట్ ఏమో నేను విడిచిపెట్టనని చెప్తారు, తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కువ చెప్తూ ఉంటే వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ అది చేస్తూ ఉంటారు. అవసరమైతే వాళ్ళ మీదకి వెళ్ళి ఇంకా అంటే ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇటువంటి అన్ని అలవాటైన తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళు వాటిని మానలేక ఎవరైతే మంచి చెప్తున్నారో వాళ్ళని కూడా తిట్టడము, వాళ్ళని కొట్టడము, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా చూస్తే ఏంటంటే అతను ఒక యువత గురించి ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆ యువతని అతను ఆస్వాదించాలనుకోవడము, లేకపోతే అతను కోరుకుంటున్నాడు ఆమెతో సుఖాన్ని. అలా ఎప్పుడైతే అట్లా అనుకుంటూ ఉన్నాడో ఇంకా కోరిక ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఆవిడ అతని యొక్క కోరిక తీర్చకపోతే ఆవిడ మీద కోపం ప్రదర్శిస్తున్నాడు. ఇట్లా ఏంటంటే ఒక పాము గనక కోరికలు ఒక పాములుగా మనం వాటిని చూస్తే అవి కాటు వేస్తాయి. ఎప్పుడైతే కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయో అక్కడ కోపం వచ్చేస్తుంది. దానివల్ల ఇక్కడ చూస్తే ఆ బుద్ధి నశించిపోయి ఆ స్మృతి భ్రంశాత్ అన్నమాట. అంటే ఆ బుద్ధి నశిస్తుంది, దానివల్ల జ్ఞాపక శక్తి పాడైపోతుంది. బుద్ధి నశించడం వల్ల పతనం చెందుతారు. వాళ్ళు సంసారంలో ఈ సంసార గర్తంలో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు, పతనం చెందుతూ ఉంటారు. కానీ సమస్త రాగద్వేషాల నుండి విడిపడిన వాడు మరియు నియమ నిబంధనలను పాటించడం ద్వారా తమ ఇంద్రియాలను నియంత్రించగలవాడు అయిన మనిషి భగవాను యొక్క పూర్తి అనుగ్రహము పొందగలడు. కానీ ఎవరైతే ఈ రాగద్వేషాలు వీటిని వదిలిపెడతారో, ఆ నియమ నిబంధనల్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఇంద్రియాలను నియంత్రించి మనిషి భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచ యుక్తస్య భావన నచ భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. భగవానుతో సంబంధం లేని వానికి దివ్యమైన బుద్ధి గాని స్థిరమైన మనసు గాని ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖం ఎట్లా కలుగుతుంది? ఎప్పుడైతే భగవానుతో సంబంధం ఉంటుందో ఇవి అన్నీ కూడా తుచ్చంలాగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళ యొక్క మనస్సు స్థిరంగా ఉండగలుగుతుంది. కానీ ఎవరికైతే ఇట్లా ఇందాక చెప్పినట్లుగా ధ్యాయతో విషయానికి సహా అంటే ఎప్పుడు కూడా కోరికలు ఎక్కువైపోతూ ఉన్నాయో వాళ్ళకి శాంతి అనేది ఉండదు. ఎందుకు? ఆ కోరికలు తీరుతూ ఉంటే ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల శాంతి అనేది ఉండదు. ఎందుకు అంటే ఎప్పుడొకప్పుడు తన యొక్క కోరిక తీరకుండా పోతూ ఉంటుంది. దానివల్ల కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం ఉన్న వాళ్ళకి శాంతి అనేది ఉండదు. ఇక శాంతి లేకపోతే సుఖం ఎట్లా ఉంటుంది? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. బలమైన గాలి నీటిలోని నావను దాని దిశ నుండి పక్కకు నెట్టి వేసినట్లుగా ఏ ఒక్క ఇంద్రియం పైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది మనిషి యొక్క బుద్ధిని హరించి వేస్తుంది. ఒక సముద్రంలో గనక నావ వెళ్తూ ఉన్నప్పుడు బలమైన గాలి పక్కకు నెట్టివేస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే మన యొక్క ఈ స్థిరమైన బుద్ధిని కూడా ఒక ఇంద్రియమైన దాన్ని అటు ఇటు నెట్టేస్తూ ఉంటుందన్నమాట. మనకున్న ఈ ఇంద్రియాలు మనల్ని అట్లా తప్పుదోవలోకి పట్టిస్తూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థముల నుండి పూర్తిగా నిగ్రహించబడి ఉంటాయో అతడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉంటాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వజీవులకు ఏది రాత్రి సమయము అది ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొని ఉండు సమయము. సర్వజీవులు మేల్కొని ఉండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. సర్వదా నీటిని నింపుతున్న నిశ్చలంగా ఉండు సముద్రంలోనికి నదులు ప్రవేశించుతున్నట్లు కోరికల నిరంతర ప్రవాహముచే కలతొందని మానవుడే శాంతిని పొందగలుగును. కానీ కోరికలను తృప్తి నొందింప యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు. ఎప్పుడైతే ఒక నది ఈ సముద్రంలో కలుస్తుందో అప్పుడు ఆ నది ఏంటంటే అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట ఆ కలిసే సమయంలో. కానీ సముద్రం ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని నదులు వచ్చి కలిసినా కూడా అది ప్రశాంతంగానే ఉంటుందన్నమాట. అలాగే స్థిరమైన బుద్ధి కలవాళ్ళు ఎన్ని కోరికలు వస్తూ ఉన్నా కూడా స్థిరంగా ఉండగలుగుతారు. ఒక సముద్రం లాగా స్థిరంగా ఉండగలుగుతారన్నమాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యావంతకాలేపి బ్రహ్మ నిర్వాణ వృచ్చతి. అర్జున, ఇదే ఆధ్యాత్మికము భగవన్మయము అయిన జీవన విధానము. దీనిని పొందినవాడు
మళ్ళీ మోహం చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధంగా ఉన్న వ్యక్తి ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. అదేంటి అంటే బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. అంటే మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఇప్పటివరకు చెప్పిన వీటన్నిటిని కూడా మనం చూస్తే అవన్నీ కూడా ఆధ్యాత్మికం అన్నమాట. అదంతా కూడా భగవన్మయమైన జీవన విధానము. దాన్ని ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళు మళ్ళీ మోహం చెందరు. మరణ సమయంలో కూడా ఈ విధంగా ఉన్న వ్యక్తి ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. అంటే ఇవన్నీ కూడా నా వల్ల జరగటం లేదు. ఇదంతా భగవంతుడి వల్ల జరుగుతుంది. కాబట్టి నేను భగవంతుడి మీద నా మనసుని స్థిరంగా ఉంచగలిగితే ఈ కోరికలు, ఈ ఇంద్రియ భోగాలు ఇవన్నీ కూడా నన్ను ఏమీ చేయలేవు అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు భగవంతుని యొక్క దివ్యధామానికి చేరుకుంటారు. మరణ సమయంలో కూడా వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతారు కాబట్టి అది బ్రహ్మ నిర్వాణ ఉచ్యతి అని ఇక్కడ చెప్తున్నారు. వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ స్పిరిచువల్ సోల్స్. మనం ఈ యొక్క శరీరం శాశ్వతమైనది కాదనమాట. మన ఆత్మ శాశ్వతమైనది. హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ కమ్స్ అండ్ గోస్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని చెప్పారు. అంటే అవి సీజన్స్ లాగా అనమాట. వానాకాలం వస్తుంది, తర్వాత శీతాకాలం వస్తుంది, తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది. ఇలా అవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. వీ షుడ్ సరెండర్ టు కృష్ణ, ఆల్వేస్ చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రెండవ అధ్యాయం చాలా పెద్దది, అందువల్ల ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇంకా రేపటి నుంచి చాలా త్వరగానే అయిపోతాయి. అందరూ శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకుని